హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో రెడ్మీ K20 ప్రోలో లేటెస్ట్ రివెంజ్ ఓఎస్ ఇది 4.0 వర్షన్ అన్అఫీషియల్ బిల్డ్ ఇది. దీని ఇన్స్టాలేషన్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ రివ్యూ గురించి మాట్లాడుకున్న తర్వాత మనం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ నాకు బిల్డ్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే సూపర్ ఫాస్ట్ ఉంది బిల్డ్ అయితే. ఎంత ఫాస్ట్గా ఉంది అంటే టోటల్ నేను నా ఓఎస్ ఇంట్రొడక్షన్ చెప్పే లోపే మొబైల్ మనకు బూటింగ్ రిలీజ్ చేసుకుంది. పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే గేమింగ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. అట్లాగే బ్యాటరీ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. నేను 1.5 డే నుంచి మొబైల్ అయితే ప్రైమరీ డివైస్గా యూజ్ చేస్తున్నాను. నాకైతే ఎక్కడ బ్యాటరీ టైనింగ్ ఇష్యూ అయితే నేను ఎక్కడా ఫేస్ చేయలేదు. బ్యాటరీ సేవర్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా చాలా కొత్తవి అయితే ప్రొవైడ్ చేశారు. చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఈ గేమింగ్కి అలాగే డైలీ డ్రైవ్కి యూజ్ చేసుకోవాలంటే బిల్డ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది, నాకైతే నచ్చింది. కస్టమైజేషన్కి పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. నోటిఫికేషన్ సెంటర్ మాత్రం చూడటానికి కొంచెం నీట్గా ఇచ్చాడు, చాలా బాగుంది. ఓఎస్ మనకి Android 11తో అయితే వస్తుంది. అలాగే Android సెక్యూరిటీ ప్యాచ్ గురించి మాట్లాడుకుంటే 5th May 2021 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ అలాగే దీనిలో కెర్నల్ గురించి మాట్లాడుకుంటే ఇమెన్సిటీ అని ఒక కెర్నల్ అయితే దీనిలో మనకు ప్రొవైడ్ చేశారు. రివెంజ్ ఓఎస్ వర్షన్ వచ్చేసి 4.0 వర్షన్. నెక్స్ట్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ 4G అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. వైఫై కానీ హాట్స్పాట్ కానీ NFC కానీ మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ దీనిలో కస్టమైజేషన్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు. జనరల్ మనకి స్టాక్ ఓఎస్ ఏ విధంగా ఉంటుందో సేమ్ మనకి ఓఎస్ కూడా అలాగే ప్రొవైడ్ చేశారు. బ్రైట్నెస్ కంట్రోల్ ప్యానల్ కానీ లేకపోతే మనకి ఇక్కడ ఐకాన్ షేప్ కానీ చూడటానికి కొంచెం నీట్గా ప్రొవైడ్ చేశారు. ఇది ఒకటి బాగుంది. వాల్యూమ్ ప్యానల్ గురించి మాట్లాడుకుంటే వాల్యూమ్ ప్యానల్ అయితే మనకి టోటల్ మనకి MI12కి సంబంధించిన స్టైల్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకి మీడియా వాల్యూమ్ కానీ అలారం వాల్యూమ్ కానీ రింగ్ టోన్ వాల్యూమ్ కానీ మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. అట్లా ఇక్కడ గేర్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి అయితే వాల్యూమ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లాగే కాల్ వాల్యూమ్ని కూడా మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. బిల్డ్తో పాటు మనకి గూగుల్ కెమెరా 7.3 అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా ఫొటోస్ని బాగానే హ్యాండిల్ చేయగలుగుతుంది. లేకపోతే పోర్ట్రేట్ మోడ్ కానీ నైట్ మోడ్ కానీ మనకి ఎక్కడైతే మిస్ అవ్వలేదు, పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. వీటితో పాటు మనకి కొన్ని యాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. క్యాలెండర్కి సంబంధించిన యాప్ కానీ లేకపోతే గ్యాలరీకి సంబంధించిన అప్లికేషన్ కానీ మనకి బిల్డ్తో పాటు ప్రొవైడ్ చేశారు. అట్ ద సేమ్ టైం మనకి బిల్డ్తో పాటు మోటో డాల్బీ ఐటమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సౌండ్స్ని కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది బిల్డ్లో. అట్లాగే మ్యూజిక్ ప్లేయర్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి బిల్డ్తో పాటే. ఇది కూడా చాలా కొత్తగా ఉంది. నెక్స్ట్ సేఫ్టీ నెట్ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ అయితే మనకి సేఫ్టీ నెట్ పాస్ అయింది. మీరు బ్యాంకింగ్ సంబంధించిన యాప్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. సింగిల్ కోర్లో స్కోర్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. మల్టీ కోర్కి సంబంధించిన స్కోర్స్ అయితే ఇవి. నెక్స్ట్ వాల్ పేపర్స్ గురించి మాట్లాడుకుంటే బిల్డ్తో పాటు మనకి సపరేట్గా వాల్ పేపర్స్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు. సింగిల్ వాల్ పేపర్ ఒకటే ప్రొవైడ్ చేశారు. ఒకసారి రీబూట్ చేస్తున్నాను, ఒకసారి మీరు కూడా చెక్ చేసి చూడండి ఎంత ఫాస్ట్గా ఉంది అంటే. చూసారా ఎంత ఫాస్ట్గా ఉందో? మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను గేమ్ ప్లే కూడా చూశాను. గేమ్ ప్లేలో కూడా మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేయలేదు. ఓకేనా? ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. పవర్ ఆఫ్ చేశాక పవర్ బటన్ వాల్యూమ్ అప్ 2 ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ ఓపెన్ అవుతుంది. రికవరీ ఓపెన్ చేసుకుని వైప్ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ డాల్వి క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ చేసేయండి. అయింది కదా. బ్యాక్ వచ్చేసి ఇన్స్టాల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఫైల్స్ ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఫోల్డర్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ఫస్ట్ మనకి ఫర్మ్వేర్ అండ్ వెండర్ ఫైల్ ఉంది కదా, ఇక్కడ చూపిస్తుంది చూడండి ఫైల్ నేము. ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి రివెంజ్ ఓఎస్ ఫైల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ అయింది కదా. బ్యాక్ వచ్చేసి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. అయ్యాక రీబూట్ సిస్టమ్. బూట్ యానిమేషన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అయ్యాక మళ్ళీ రికవరీ ఓపెన్ చేసుకోండి. రికవరీ ఓపెన్ చేసుకొని జియాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. జియాప్స్ ఉంది కదా, జియాప్స్ సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. అయ్యాక రీబూట్ సిస్టమ్.
టోటల్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, రివెంజ్ ఓఎస్ 4.0కి సంబంధించిన ఇన్స్టాలేషన్ రివ్యూ చూసాం కదా K20 Proలో. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.